పాకిస్తాన్ ఎన్ని కుట్రలు పన్నింది తెలుసా? పాకిస్తాన్ మనపైన ఎన్ని రకాల కుయుక్తులు పన్నింది తెలుసా? పాకిస్తాన్ మనపైన ఎటువంటి మిసైల్స్ని డ్రోన్స్ని ప్రయోగించింది తెలుసా? అయితే వాటన్నిటిని పటాపంచలు చేసింది మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో దీంట్లో చాలా కీలక పాత్ర పోషించినవి ఒకటి ఆకాశ్ తీర్, ఆకాశ్ మిసైల్స్, S-400 ఇవన్నీ ఒకే ఎత్తు అయితే ఎయిర్ డిఫెన్స్ గన్. సో ఎయిర్ డిఫెన్స్ గన్ ఈ పేరు చెప్తేనే ఇప్పుడు పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కి పడుతోంది. ఎయిర్ డిఫెన్స్ గన్ ద్వారా శత్రువుల వ్యూహాలని పటాపంచలు చేశాం. ఆపరేషన్ సింధూర్లో ఘన విజయం సాధించాం. అయితే ఆపరేషన్ సింధూర్లో ఎయిర్ డిఫెన్స్ గన్స్ కీ రోల్ ప్లే చేశాయి. పాక్ డ్రోన్లను సరిహద్దుల్లోనే ఎయిర్ డిఫెన్స్ గన్స్ పేల్చేశాయి. అయితే అత్యాధునిక టెక్నాలజీతో తయారైనటువంటి ఎయిర్ డిఫెన్స్ గన్ ఈ యొక్క వీడియోని ప్రస్తుతం భారత్ ఆర్మీ విడుదల చేసింది. అయితే ఈ వీడియోలో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎయిర్ డిఫెన్స్ గన్ ఏం చేయగలుగుతుంది, ఎయిర్ డిఫెన్స్ గన్స్తో ఏం చేశారు అని చెప్పి ఆ వీడియోలో రిలీజ్ చేసినటువంటి ఆ దృశ్యాలు చూస్తుంటేనే ఒక్కసారిగా ఒళ్ళు దగ్గులు పుడుతున్నాయి, ఒళ్ళకు రోమాలు నిక్కపొడుస్తున్నాయి. అటువంటి దృశ్యాలని భారత్ ఆర్మీ విడుదల చేసింది. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. చూసారు కదా ఈ దృశ్యాల్లో ఎయిర్ డిఫెన్స్ గన్ హై యాక్యురేట్ అండ్ ప్రెసిషన్. సో పదే ప్రెసిషన్ అనే పదాన్ని మనం ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రెసిషన్ అంటే టార్గెట్ని గురిపెట్టి కొడితే గాల్లో కలవాల్సిందే, ప్రాణాలు నీలమట్టం కావాల్సి అటువంటి ప్రయత్నం మన ఎయిర్ డిఫెన్స్ గన్స్ చేస్తున్నాయి. ప్రెసిషన్ టార్గెట్స్ ఎయిర్ గన్స్ పనిచేస్తున్నాయి. ఎయిర్ డిఫెన్స్ గన్స్ యొక్క ప్రదర్శన నిజంగా అందరినీ నివ్వెరపరిచింది. అందరూ ఆశ్చర్యపోయారు. ప్రపంచ దేశాలు ఏకంగా ముక్కున వేలేసుకున్నాయి. ఏకంగా భారత్ ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా భారత భూతల్ని తాకక మునిపే గాల్లోనే పేల్చేసా. చూసారా ఈ ఒక్క స్థైర్యం, ఈ ఒక్క ధైర్యం చూసే పాకిస్తాన్ లాడిపోయింది. కాబట్టే కాళ్ళ బీరానికి వచ్చింది. ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ముక్కున వేలేసుకున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, ఎయిర్ డిఫెన్స్ గన్ యొక్క ప్రతిభ ఏంటి అనేది ఒక వీడియో ద్వారా మనకు అర్థమవుతోంది. చాలా ప్రెసిషన్ టార్గెట్స్తో మన భారత ఆర్మీ వాటన్నిటి కూడా డిఫెన్స్ చేసింది. డ్రోన్స్ని, మిసైల్స్ని గాల్లోనే కలిపేసింది. సో ఎయిర్ డిఫెన్స్ గన్ విడుదల చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. నిజంగా మన భారత అమ్ముల పొద్దులో ఇటువంటి అస్త్రాలు ఉన్నాయని చెప్పి ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలా మన ప్రదర్శన, మన ప్రతిభ కనిపించింది. సో ప్రజెంట్ ఈ వీడియో ఏ రకంగా చూడాలి, రానున్న రోజుల్లో ఇంకా ఎటువంటి కొత్త అస్త్రాలని, శస్త్రాలని భారత్ అమ్ముల పొద్దులోకి తీసుకురాబోతోంది? వెస్టర్న్ కమాండ్ ఇదివరకే వీడియో రిలీజ్ చేసింది. ప్లానెడ్, ట్రైన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్, దెన్ జస్టిస్ సర్వ్డ్ అంటూ ఆ వీడియో రిలీజ్ చేస్తే మనకు ఆ విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ భారత సైన్యం తమ అత్యాధునిక ఆయుధ వ్యవస్థలో ఒకటైన ఏడీ గన్ పై రూపొందించిన ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది. నేను ఏడీ గన్, శత్రువు కనిపిస్తే లేపేస్తా అనే ట్యాగ్ లైన్ తో రిలీజ్ చేసిన వీడియోలో ఆపరేషన్ సింధూర్ లో ఈ గన్ యొక్క అసాధారణ సామర్థ్యాన్ని ఇక్కడ మనకు కళ్ళ కట్టినట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో విడుదలైన ఈ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా అయితే ఒక ఇంట్రెస్టింగ్ గా మారింది, చాలా ఆసక్తిని రేపుతుంది, వైరల్ గా మారిన పరిస్థితి. వీడియోలో ఏడీ గన్ అత్యంత ఖచ్చితత్వంతో వైమానిక దాడులను ఎలా నిర్వహిస్తుందో, శత్రు లక్ష్యాలను ఎలా నాశనం చేస్తుందో వివరంగా చూపించారు. అలాగే ఆపరేషన్ సింధూర్ లో ఈ ఆయుధ వ్యవస్థ యొక్క పాత్రను హైలైట్ చేస్తూ భారత సైన్యం యొక్క సాంకేతిక పరాక్రమాన్ని, శత్రువులపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేలా విజువల్స్ అయితే రూపొందించారు. సో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఈ గన్ శత్రు విమానాలు, డ్రోన్లు లేదా
ఇతర వైమానిక లక్ష్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఏ రకంగా కలిగి ఉందనేది కంప్లీట్ గా అందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక ఈ వీడియో విడుదలతో ఒకసారిగా భారత సైన్యం దేశ ప్రజల్లో ఒక రకమైన గర్వించే భావనను నింపడమే కాకుండా దేశ రక్షణ సామర్థ్యాలపై మన స్ట్రెంత్ ఏంటో ఆ విశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం చేసింది. సో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఈ వీడియోకి అయితే నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా జై హింద్, భారత్ సైన్యం మన గర్వం వంటి ఇట్లాంటి కామెంట్లతో ప్రజలైతే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ద్వారా భారత సైన్యం తమ ఆధునికత, సాంకేతికత, అలాగే శత్రువులను ఎదుర్కొనే సంసిద్ధత ఇవన్నీ కూడా ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఎలాంటి అధునాతన టెక్నాలజీని వాడుతున్నాం, ఏ రకమైనటువంటి మనము సామాగ్రిని ఉపయోగిస్తున్నాం అనే అంశాలను కూడా పూర్తిగా ఆ కోఆర్డినేషన్ ఏంటి ఇదంతా కూడా కంప్లీట్ గా ఈ వీడియోలో చూపించారు. సో దేశ రక్షణలో ఆధునిక ఆయుధ వ్యవస్థల పాత్ర కూడా ఈ వీడియో ద్వారా తెలియజెప్పినట్టయింది. సో ముఖ్యంగా అంటే ఇప్పుడు అందరినీ ఆర్మీలో చేరమంటూ ఇటు మన ప్రభుత్వం కూడా పిలుపునిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వీడియో ఒక రకంగా అది యూత్ లో సైన్యం పట్ల ఆసక్తిని, గౌరవాన్ని మరింత పెంచే అవకాశం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్ గా భారత సైన్యం విడుదల చేసినటువంటి ఈ ఏడీ గన్ వీడియో అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆర్మీ విడుదల చేసిన ఏడీ గన్ అయితే వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం చేసిన దాడులకు సంబంధించి అక్కడ ఆ ఉగ్ర స్థావరాలు లక్ష్యంగా చేసుకొని మనం క్షిపణులు కూడా ప్రయోగించాము, ఖచ్చితంతో కూడా దాడులు చేశాం. వీటన్నిటికీ ఎట్లాంటి ప్లానింగ్ ఉంది, ఏ రకంగా మనం దాడులు చేశాం. సో ఆ రకంగా భారత సైన్యం ఇప్పటికే అనేక వీడియో రిలీజ్ చేసింది. తాజాగా ఈ రిలీజ్ చేసిన ఏడీ గన్ వీడియో కూడా ప్రస్తుతం ఎయిర్ డిఫెన్స్ గన్, ఇది శత్రువు కనిపిస్తే లేపేస్తా అంటే ఒక ట్యాగ్ లైన్ పెట్టారు. చాలా ఖచ్చితత్వంతో కూడుకున్నటువంటి వైమానిక దాడులు ఏ రకంగా ఎలాంటి ఖచ్చితమైన టార్గెట్ ఫిక్స్ చేశారు, ఏ రకంగా వాటిని డిస్ట్రాయ్ చేశారు, ఇవన్నీ కూడా పూర్తిగా కూలిపోయిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ కూలిపోయిన పాకిస్తాన్ డ్రోన్లను మన ఆర్మీ సిబ్బంది ఏ రకంగా వాటిని మళ్ళీ ఒక దగ్గర కలెక్ట్ చేసి వాటిని మళ్ళీ పూర్తిగా డిస్ట్రాయ్ చేశారు. సో మనం ఎలాంటి కోఆర్డినేషన్ కరెక్ట్ అటాక్ చేసే టైంలో ఓవరాల్ కోఆర్డినేషన్ ఏంటి, ఎలాంటి టెక్నాలజీ వాడడం, ఎంత సమర్థవంతంగా దాడి చేయగలిగాం, ఎలా తిప్పికొట్టగలిగాం, ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఇక్కడ దీంట్లో రూపొందించారు. సో ఆ రకంగా దేశం ప్రశాంతంగా నిద్రపోవడానికి తాము మేల్కొని నిరంతరంగా అప్రమత్తంగా ఉంటాం. అంతే, మిమ్మల్ని మేము ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటాం, మీరు ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి అంటూ నూరిపోసే ప్రయత్నం ఇదంతా కూడా. సో ఈ వీడియో చాలా బాగా నచ్చింది జనాలకైతే, చాలా మంచి కామెంట్స్ పెడతారు. ముఖ్యంగా ఆర్మీ నిజంగా ఇది ఒక ఇన్స్పిరేషనల్ వీడియోగా మనం చెప్పుకోవచ్చు. తద్వారా ఈ వీడియో ద్వారా ఇప్పుడు యూత్ కూడా చాలా మంది అట్రాక్ట్ అవుతారు. సో ఓవరాల్ గా ఇది ఒక్క వీడియోనే కాదు, ఇప్పటి వరకు ఆర్మీ రిలీజ్ చేస్తున్న వీడియోలన్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్న యూత్ కి ఇప్పటికే చాలా మంది ఆర్మీలో చేరేందుకు కూడా రెడీ అవుతున్న వేళ అసలు మన శక్తి సామర్థ్యాలు ఏంటి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో కానీ, వైమానిక దాడిలో కానీ, ఆర్మీలో కానీ, నేవీలో కానీ కంప్లీట్ గా ఈ వీడియోలన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇప్పటి వరకు మనం ఎంత సక్సెస్ అయ్యాం ఆపరేషన్ సింధూర్ పేరుతో. ఓవైపు అటు పాకిస్తాన్ ఏమో తప్పుడు ప్రచారం చేస్తే ఇటు మనం ఒక్కొక్కటిగా ఇప్పటి వరకు ఎంత సక్సెస్ సాధించాం అనేది పూర్తిగా ఈ వీడియోల రూపంలో రిలీజ్ చేస్తున్నాం. సో మనము ఈ ఉగ్ర స్థావర మన పహల్గామ్ దాడి తర్వాత ఎప్పుడైతే మనం ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేశామో తర్వాత ఒక్కొక్కటిగా ఏ రకంగా మట్టు పెట్టుకుంటూ వస్తాం, తర్వాత ఇప్పటి వరకు జరిగిన పర్యవసానాలు ఏంటి, మొత్తం పరిణామాలు ఏంటి అన్ని కూడా కంప్లీట్ గా ఈ వీడియోలో రూపొందిస్తారు. ఇంకా మరికొన్ని వీడియోలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఆర్మీ వైపు నుంచి. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే వాళ్ళ ఉగ్ర స్థావరాల మౌలిక సదుపాయాలను ఏ రకంగా దెబ్బ కొట్టగలిగాం, వాళ్ళ స్థావరాలను ఏ రకంగా ధ్వంసం చేయగలిగాం, వాళ్ళ మూలాలను ఏ రకంగా మనం పెకిలించాం, ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఈ వీడియోలో మనకు అర్థమవుతున్నాయి. సో ఓవరాల్ గా సీమాంతర ఉగ్రవాదంపై మనం చేస్తున్న పోరాటంలో భాగంగా ఏ రకమైన ఇప్పటి వరకు చేసిన దాడులేంటి, తర్వాత మళ్ళీ మనం ఏ రకంగా వీటిని తిప్పికొట్టే అవకాశం ఉంది, కంప్లీట్ గా వీటి ద్వారా వివరించే ప్రయత్నం అయితే ప్రస్తుతం భారత ఆర్మీ చేస్తోంది. సో ఆ రకంగా ఈ వీడియోలు వరుసగా రిలీజ్ చేయడం ద్వారా ఒక రకంగా యూత్ లో పూర్తి స్థాయిలో వాళ్ళను ఇన్స్పైర్ చేసేలా ఈ వీడియోలు ఉన్నాయైతే ఒక టాక్ అయితే వినిపిస్తారు. రైట్ రామదాస్, మొత్తం మీద ఏడీ గన్స్ ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. చూసేవారంతా కూడా ఒకసారిగా గూస్ బంప్స్ వస్తున్నాయి. భారత్ ఎటువంటి ధైర్య సాహసాలని, పరాక్రమాన్ని ప్రదర్శించింది, పాకిస్తాన్ పైన ఏ రకంగా పాకిస్తాన్ని పటాపంచలు చేసి పాకిస్తాన్ ఉగ్రవాదులందరూ కూడా పీచమనిపించిన విషయం పైన చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎయిర్ డిఫెన్స్ గన్స్ చాలా ప్రెసిషన్ టార్గెట్స్ ఉన్నటువంటి గన్స్, ఇవన్నీ కూడా అక్యురేట్గా ప్రెసిషన్స్ని
టార్గెట్ చేసి నేలమట్టం చేయగల సామర్థ్యం ఉన్నవి. సో ప్రజెంట్ ఈ వీడియో చూస్తున్న కూడా ఒకసారిగా ఆశ్చర్యపోతున్నారు. మన దగ్గర ఇటువంటి అస్త్రాలు ఉన్నాయా, నిజంగానే ఇటువంటి అస్త్రశస్త్రాలని మన వాళ్ళు సృష్టించగలిగారంటూ కూడా ఒకసారి నిద్రపోతున్నారు. మనమే కాదు, ఏకంగా ప్రపంచ దేశాలు కూడా భారత ఆర్మీ యొక్క స్థైర్యం, మనోధైర్యం, పరాక్రమం ఇవన్నీ చూసి కూడా ఒక్కసారిగా నివ్వెరపోతున్నాయి, ముక్కున వేలేసుకుంటున్నాయి. భారత్ అమ్ముల పొదులైనటువంటి ఒక్కొక్క అస్త్రాన్ని బయటికి తీసి పాకిస్తాన్ని ఒక్కసారిగా పాతాళానికి తొక్కుతుంటే నిజంగా ఆ మజానే వేరు కదా. మీకేమనిపిస్తోంది ఈ వీడియో చూడగానే? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.